మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో బహుశా రోజు మనస్సులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడంటే పగలంతా పనుల హడావిడిలో పడి రాత్రి ఇంటికొచ్చాక అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు, లేదా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఆ ప్రశ్న మనల్ని నిలవనీయదు, మనల్ని మననే ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నేను నా కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నానా? నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి నేనొక భరోసానివ్వగలుగుతున్నానా? వాళ్ల కళ్లల్లో మెరుపని జూడటం కోసం నేను పడుతున్న ఈ కష్టం సరైనదేనా? నా పిల్లల భవిష్యత్తు కోసం నేను వేస్తున్న ఈ అడుగులు వాళ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? రేపు వాళ్లు పెద్దయ్యాక నా గురించి తలుచుకుంటే వాళ్ల మనసులో ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నేను మిగిలిపోతానా? ఈ బాధ్యతల బరువుని మోయలేక ఎక్కడైనా దారి తప్పుతున్నానా? ఈ ప్రశ్న, ఇది కేవలం ఒక సందేహం కాదు, మనలో చాలామంది రోజూ అనుభవించే ఒక అంతర్మదనం, ఒక తెలియని భయం. నిజానికి ఇది పైకి చెప్పుకోలేని ఒక నిశ్శబ్ద పోరాటం మన లోపల, మన మనస్సులో ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన, పిల్లల చదువులు, వాళ్ల ఉన్నతి, మన ఆరోగ్యం, రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చులు, తీర్చాల్సిన అప్పులు, ఇవన్నీ మనల్ని ఒక సుడిగుండంలోకి లాగేస్తున్నట్టు అనిపిస్తోంది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక్క తప్పుడు నిర్ణయం, నా జీవితంలో నేను తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం నా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ నొప్పి, ఈ ఆవేదన ఎవరితో పంచుకోవాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు. నలుగురిలో నవ్వుతూ కనిపిస్తాం, అంతా బాగున్నట్టే నటిస్తాం, కాని ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సు బరువెక్కిపోతోంది కదా? సరిగ్గా ఇలాంటి సమయంలో మన ప్రశ్నలకు, మన ఆందోళనలకు ఒక సమాధానం కావాలి. మన జీవితాన్ని ఎలా నడపాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్పే ఒక మార్గదర్శి మనకు అవసరం. ఆ మార్గదర్శి ఎక్కడో లేదు, మన సంస్కృతిలోనే, మన తరతరాల కథల్లోనే ఉంది. అది కేవలం ఒక పూజగదికి పరిమితమయ్యే గ్రంథం కాదు, అది మన జీవితానికి అవసరమైన ఒక నిఘంటువు, మన బ్రతుకుకి అర్థం చెప్పే ఒక పెద్ద పుస్తకం. ఆ నిఘంటువులోని మొదటి పేజీ మనకు ఏం చెబుతుందో తెలుసా? ఒక తండ్రి ప్రేమ గురించి చెబుతుంది. దశరథుడికి రాముడి మీద ఉన్న ప్రేమ ఎలాంటిది? అది కేవలం ప్రేమ కాదు, ప్రాణం. ఆ ప్రేమ కోసం రాజ్యాన్నే సైతం వదులుకోడానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో ఒక కొడుక్కి తండ్రిమీద ఎలాంటి గౌరవం ఉండాలో చెబుతుంది. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, ఆయన కీర్తిని కాపాడటం కోసం శ్రీరాముడు 14 సర్వసుఖాలు వదిలి అడవులకు వెళ్లాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ బంధం, ఈ గౌరవం మన కుటుంబాలకు పునాది కాదా? ఇక భార్యాభర్తల బంధం గురించి ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, ఒక భర్తకి భార్య మీద ఎలాంటి బాధ్యత ఉండాలి? రాముడు సీత కోసం ఏకంగా సముద్రాన్ని దాటాడు, ఒక మహాసైన్యాన్ని నిర్మించాడు, అంతటి రాక్షస రాజుతో యుద్ధం చేశాడు. అది బాధ్యత అంటే తన వాళ్లని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడం. అలాగే ఒక భార్యకి భర్త మీద ఎలాంటి నమ్మకముండాలి? భర్త రాముడు, రాజు, కాని ఆయనతో పాటు అడవులకి వెళ్లడానికి సీత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎన్ని కష్టాలొచ్చినా భర్త చెయ్యి విడవకుండా నడిచింది. ఆ నమ్మకం, అదే కదా మన జీవిత భాగస్వామ్యానికి అసలైన ఆయువు పట్టు. అంతేకాదు, అన్నదమ్ముల అనుబంధం గురించి కూడా ఈ నిఘంటువు ఎంతో గొప్పగా మాట్లాడుతోంది. అన్నమీద తమ్ముడికి ఎంత మమకారం ఉండాలంటే లక్ష్మణుడిలా ఉండాలి. అన్నకోసం, వదినకోసం తన సుఖాన్ని, తన నిద్రను, తన రాజ్యాన్ని కూడా త్యాగం చేసి నీడలా వెంట నడిచాడు. అలాగే అన్నకు తమ్ముడు మీద ఎంత విశ్వాసముండాలి. నా తమ్ముడు నా పక్కనుంటే చాలు, ఎలాంటి కష్టాన్నైనా, ఎంతటి శత్రువునైనా ఎదుర్కోగలనన్న ధైర్యం రాముడికుంది. ఈ బంధాలే మన బలం, ఈ అనుబంధాలే మనల్ని నిలబెడతాయి. అందుకే అంటారు, రామాయణమంటే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పడానికి అవసరమైన ఒక నిఘంటువు అని. ఇందులో కేవలం పూజలు, పునస్కారాలు మాత్రమే కాదు, ప్రేమ, బాధ్యత, నమ్మకం, త్యాగం, గౌరవం, ధైర్యం ఇలాంటి ఎన్నో పదాలకు అసలైన అర్థాలు దొరుకుతాయి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు, ప్రతి గందరగోళానికి ఇందులో ఒక దారి కనిపిస్తుంది. సరే, ఈ జ్ఞానమంతా చాలా బావుంది, కాని మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మన నిజమైన యుద్ధాలెక్కడ జరుగుతాయి? అవి మన అలవాట్లలో, మనం చేసే అప్పులలో జరుగుతాయి. రోజూ మనం చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును శాసిస్తాయి. మన జీవితమనే యుద్ధంలో గెలుపోటములను నిర్ణయించేది అవే. ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మన లోపల రోజూ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు రాముని మార్గం,
మరోవైపు రాముని మార్గం. రాముడి దగ్గర బలముంది, కాని ఆ బలానికి వినయం తోడైంది. రావణుడి దగ్గర కూడా అధికారముంది, కాని దానికి అహంకారం తోడైంది. మనం క్రమశిక్షణతో కష్టపడి మన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకోవడం రాముని మార్గం. కాని క్షణికమైన సుఖాల కోసం, పక్కవాళ్లతో పోల్చుకొని విలాసాల కోసం అప్పులు చేయడం రావణుని మార్గం. ఇతరులకు సహాయపడాలి అనుకోవడం రాముని మార్గం. నా గురించి నేను తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించను అనుకోవడం రావణుని మార్గం. మనం రోజూ తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మనం ఏ మార్గంలో నడుస్తున్నామో స్పష్టంగా చెప్తుంది. మన భవిష్యత్తు అనేది మనం కట్టుకునే ఒక పెద్ద ఇల్లు లాంటిది. ఆ ఇంటిని నిర్మించే ఇటుకలేంటో తెలుసా? మన రోజువారీ అలవాట్లు. ప్రతి ఉదయం మనం సోమరితనాన్ని ఎంచుకుంటే మన భవిష్యత్తు అనే ఇంట్లోంచి ఒక ఇటుకను మనమే తీసేసినట్టు. ప్రతిరోజూ మన పనిని శ్రద్ధగా చేస్తే ఆ ఇంటికి ఒక బలమైన ఇటుకను పేర్చినట్టు. రామాయణం మనకు చెప్పేది ఇదే. నిద్రపోయే కుంభకర్ణుడిలా ఉండవద్దు అని. దాని అర్థమేంటి? బాధ్యతల నుండి, పని నుండి తప్పించుకోవద్దు, సోమరితనానికి చోటివ్వద్దు అని. క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న మంచి అలవాట్లే మనల్ని, మన కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతాయి. ఇక మన జీవితంలో మనం చేసే మరో పెద్ద యుద్ధం డబ్బుతో చేసే యుద్ధం. చాలామంది అనుకుంటారు లక్షలు సంపాదించడమే గొప్ప అని. కాని అది కథలో మొదటి అడుగు మాత్రమే. అసలైన నైపుణ్యం, అసలైన జ్ఞానం డబ్బును సంపాదించడంలో కాదు, దాన్ని నియంత్రించడంలో ఉంది. పక్కవాడి దగ్గర పెద్ద కారుందని మనం అప్పు చేసి కారు కొనడం, అవసరం లేకపోయినా సులభ వాయిదాలలో ఖరీదైన ఫోన్లు, వస్తువులు కొనడం, ఇవన్నీ మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. సంపాదన ఈరోజుండొచ్చు, రేపు పోవచ్చు, అది మన చేతిలో ఉండదు. కాని డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, అప్పుల ఉచ్చులో ఎలా చిక్కుకోకుండా ఉండాలి అనే నియంత్రణ మన చేతిలో ఉంటే అది మన కుటుంబానికి శాశ్వతమైన భద్రతనిస్తుంది. మన పిల్లల చదువులకు, మన ప్రశాంతమైన వృద్ధాప్యానికి అదే నిజమైన ఆధారం. ఈ యుద్ధాలన్నింటిలో మనం గెలవాలంటే మనకు బలం కావాలి కదా. మరి ఆ బలమెక్కడ్నించొస్తుంది? జిమ్కి వెళ్తే వచ్చే కండల బలం కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ల నుండి, మన కుటుంబం నుండి వచ్చే మానసిక బలం. అదే మన నిజమైన ఆస్తి, అదే మనల్ని నడిపించే శక్తి. మరి అలాంటి బలమైన వ్యక్తిత్వం ఎలా నిర్మించుకోవాలి? మొదటిది హనుమంతుని మార్గం. అంటే ఏమీ ఆశించకుండా సేవ చేయడం. మన కుటుంబానికి, మన స్నేహితులకు, మన సమాజానికి మన శక్తి మేరకు సహాయపడటం. రెండవది లక్ష్మణుని మార్గం. అంటే కష్టకాలంలో మనవాళ్లకి తోడుగా నిలబడటం. సుఖంలో ఉన్నప్పుడు 100 మంది వస్తారు, కాని కష్టంలో ఉన్నప్పుడు చేయపట్టుకునేవాడే నిజమైన మనిషి. మూడవది వానరుల శక్తి. అంటే ఐక్యత. మనం ఒక్కరమే ఏమీ సాధించలేం. మన చుట్టూ ఉన్న మంచివాళ్లతో కలిసి నడిచినప్పుడే ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలం. ఈ 3 మార్గాలు కలిసినప్పుడే ఒక వ్యక్తిత్వం వజ్రంలా తయారవుతుంది, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలదు. ఇదంతా మనం ఎవరికోసం చేస్తున్నాం? మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. కాని ఈ హడావిడిలో మనమొక అతి ముఖ్యమైన నిజాన్ని మర్చిపోకూడదు. అదేంటంటే మన పిల్లలు మనం చెప్పే పాఠాలు వినడం కన్నా మనం ఎలా బతుకుతున్నామో చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. వాళ్ల కళ్ళు మనల్ని ఒక కెమెరాల నిరంతరం గమనిస్తూనే ఉంటాయి, ప్రతీదీ రికార్డ్ చేసుకుంటాయి. అలాంటప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం వారికి ఎలాంటి ఆదర్శాన్ని అందిస్తున్నాం? మనం కష్టపడి పనిచేయడం చూస్తున్నారా, లేక సోమరిగా ఉండడం చూస్తున్నారా? మనం ఇతరులకు సహాయం చేయడం చూస్తున్నారా, లేక స్వార్థంగా ప్రవర్తించడం చూస్తున్నారా? మనం నిజాయితీగా బ్రతకడం చూస్తున్నారా, లేక అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చూస్తున్నారా? రేపు మన పిల్లలు మనలా అవ్వాలి అనుకుంటే మనం గర్వపడగలమా? మనం వాళ్ళకిచ్చే ఆస్తిపాస్తుల కన్నా ఈ ప్రశ్నకి సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే చివరికి మిగిలేది ఇదే. మనం ఎలా బ్రతికామన్నదే మన పిల్లలకు, ఈ సమాజానికి మనమిచ్చే నిజమైన వారసత్వం. అది డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తులు అంతకన్నా కాదు. మన వ్యక్తిత్వం, మనం పాటించిన విలువలు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ వేరువేరు విషయాలు కాదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఒక మహావృక్షంలాంటివి. బలమైన కుటుంబ బంధాలు ఆ చెట్టుకి వేర్లైతే, మంచి అలవాట్లు, ఆర్థిక జ్ఞానం దాని కొమ్మలు, సరైన ఆలోచనా విధానం దానికి ప్రాణం, సమాజానికి సేవ చేయడం ఆ చెట్టు ఇచ్చే ఫలాలు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఆ జీవితమనే చెట్టు అసంపూర్ణంగానే ఉంటుంది. ఏ చిన్న గాలివాన వచ్చినా కూలిపోయే ప్రమాదముంటుంది. ఈ జీవన విధానం మనల్ని కేవలం మన కుటుంబానికే పరిమితం చెయ్యదు, మన బాధ్యతను మరింత విస్తృతం చేస్తుంది. రామాయణంలోని ఒక అద్భుతమైన మాట ఇది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే కన్నతల్లి,
పుట్టిన నేల స్వర్గం కన్నా గొప్పవి. మన కుటుంబం పట్ల మనకు ఎంత బాధ్యత ఉందో, మనం పుట్టిన ఈ నేల పట్ల, ఈ సమాజం పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. మన ఎదుగుదల మనతో పాటు 10 మంది ఎదుగుదలకు ఉపయోగపడాలి. అదే మనిషిగా మన జీవితానికి సార్థకత. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మనం మన పిల్లల కోసం ఏం మిగిల్చి వెళ్లాలనుకుంటున్నాం? ఒక పెద్ద ఇల్లు, బ్యాంకులో ₹1,00,00,000, కొన్ని ఎకరాల పొలం, ఇవి మాత్రమేనా? ఇవి వారికి కొన్ని రోజులు సౌకర్యాన్నివ్వొచ్చు, కాని జీవితాంతం నిలబడ్డానికి అవసరమైన ధైర్యాన్ని, వివేకాన్ని ఇవ్వలేవు. మనం ఇవ్వగల గొప్ప వారసత్వం అది కాదు, అస్సలు కాదు. మనం మన పిల్లలకివ్వగల అసలైన, శాశ్వతమైన, ఎవరు దొంగిలించలేని వారసత్వం మన జీవితమే. మనం ఎలా బ్రతికామనే కథ. మనం కష్టాలను చూసి పారిపోలేదని, ధైర్యంగా ఎదుర్కొన్నామని, మనం బంధాలను డబ్బుకోసం అమ్ముకోలేదని, ప్రాణంగా నిలబెట్టుకున్నామని, మనం డబ్బుకు బానిస కాలేదని, దాన్ని ఒక సాధనంగా మాత్రమే వాడామని, మనం కేవలం మనకోసమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడ్డామని ఈ కథే వాళ్లకి స్ఫూర్తినిస్తుంది. వాళ్లు దారి తప్పినప్పుడు దీపంలా దారి చూపిస్తుంది. మన జీవితమే వాళ్లకి మనమిచ్చే అతిపెద్ద ఆస్తి. గుర్తుంచుకోండి, మనం బ్రతికే విధానమే మన వారసత్వం.